ఇప్పుడు మేము ఒక కొత్త షోలో కమిట్ అయ్యాము. కొత్త షో స్టార్ మాలో రాబోతుంది. సో దానికోసం ఈరోజు నేనైతే షూటింగ్కి వచ్చేసాను. మామూలుగా ఉండదు దీపికతో. నేను ఎంత బాగా తెలుగు మాట్లాడుతున్నానని ఆయిషా చూసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్. జర్రి జర్రి చీర కట్టి జిగరదండ కొంచెం జర్రి జర్రి పంచే గట్టి జారుడు గొచ్చి వెట్టి జారుతున్నావు జారుతున్నావు. స్టార్ట్ అయిన స్టేజ్ లో ఇమ్మీడియట్ గా ఎలిమినేషన్ కూడా మీరేరా ఫస్ట్. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దీపిక యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటంటే ఇప్పుడు మేము ఒక కొత్త షోలో కమిట్ అయ్యాము. ఇప్పుడు దాకా మీరు బ్రహ్మముడిలో చూసారు, ఆదివారం షోలో చూసారు, కొన్ని షోస్లో చూసారు కదా. సో ఇప్పుడైతే ఇది వేరే ఒక షో, కొత్త షో స్టార్ మాలో రాబోతుంది. సో దానికోసం ఈరోజు నేనైతే షూటింగ్కి వచ్చేసాను. సో ఇప్పుడు నేను రెడీ అవుతున్నాను. మీ అందరికీ ఈ సస్పెన్స్ ఏంటి, ఏ షో, ఇవన్నీ గురించి నేను త్వరలోనే చెప్తున్నాను. సో నేనైతే రెడీ అయ్యాను కొత్త షోకి. కొంచెం కొత్త లుక్లో రెడీ అయ్యాను. వాళ్ళు స్పోర్టీ లైక్ క్యాజువల్ వియర్స్ అని చెప్పారు కాబట్టి ఇలా రెడీ అయ్యాను. సో నిన్ననే నేను షాపింగ్ అవన్నీ చేసి, యాక్చువల్లీ నా దగ్గర వచ్చేసి షూ ఉంటుంది స్కెచెస్లో, ఒక ఆనియన్ పింక్లో ఉంటుంది, కానీ ఇక్కడైతే మనం వైట్ యూస్ చేస్తే బాగుంటుంది అని నేను వైట్ కలర్ షూ తీసుకున్నాను. తర్వాత ఈ జాగర్స్ లోపల ఒక స్లీవ్లెస్ బనియన్ టైప్ లాగా ఒక స్లీవ్లెస్ షర్టు, అండ్ ఇది ఓవర్ జాకెట్, అండ్ ఇది కూడా కొన్నాను. ఈ బ్రేస్లెట్ అండ్ ఈ కమ్మలు ఇవన్నీ కొన్నాను. ఇదన్నీ బాగుంటుందా? సో ఇది కొత్త షో, ఆదివారం లాగా కాదు, వేరేలాగా ఉంటుంది అని చెప్పారు. నేను లోపల వెళ్ళాకనే తెలుస్తుంది. సో చాలామంది యాజ్ యూజువల్ మన స్టార్ మా కంటెస్టెంట్స్ చాలామంది, స్టార్ మా ఆర్టిస్ట్ చాలామంది ఉన్నారు కాబట్టి సో ఎలాగైనా ఫుల్ ఫన్గా ఉండిపోతుంది, మీకు కూడా సూపర్ ఫన్గా ఉండిపోతుంది అనుకున్నా. అండ్ ఇంకొకటి, నేను ఎందుకు గ్రీన్ కలర్ వేసుకున్నానంటే ఈరోజు యాక్చువల్లీ వెడ్నెస్డే వచ్చేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అండ్ నా జోడియాక్ సైన్కి లక్కీ కలర్ వచ్చేసి గ్రీన్ అనమాట. నా జెమిని యాక్చువల్లీ ఈ రాశి. సో జెమిని రాశికి గ్రీన్ లక్కీ కలర్ అనుకొని నేను కూడా గ్రీన్ కలర్ వేసుకున్నాను. ఇంకా మంచిది జరగాలి లైఫ్లో అని ఎప్పుడు ఇలాంటి చిన్న విషయాలు నేను ఫాలో అవుతున్నాను అనమాట. దట్స్ వై నా ఫోన్ కవర్ కూడా గ్రీన్లోనే ఉంటుంది కాబట్టి సో అన్ని గ్రీన్లో. గ్రీన్ అంటే ఒక వైబ్రెంట్ కదా, పాజిటివిటీ, దానికోసమే. ఇంకా మనకి మన లైఫ్లో చాలా సక్సెస్ రావాలి అని ఇలాంటి చిన్న విషయాలు మీరు కూడా ఫాలో అవ్వండి. ఓకే, క్యాప్ బాగుందా? దీనికి మ్యాచ్ చేశాను క్యాప్ని. మామూలుగా ఉండదు దీపికతో. ఇదే మా క్యారవన్ ఇక్కడ క్యారవన్ టాయ్స్ లాగా ఉంటది కదా. అవును యాక్చువల్లీ. హాయ్ ఆయిషా. హాయ్ దీపు. నా యూట్యూబ్ ఛానల్ లో ఫస్ట్ టైం ఆయిషా. అవునా? హాయ్ మక్కలే, ఎలా ఉన్నారు అందరి? బాగున్నారా? అయ్యో, నేను ఎంత బాగా తెలుగు మాట్లాడుతున్నానని ఆయిషా చూసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్. అందరి కాదు, అందరూ సారీ, అందరూ ఎలా ఉన్నారు? సారీ ఆయిషా, నువ్వు తమిళ్లో టామ్ బాయ్ లాగా చేసావు కదా, నేను లైట్ గా అలానే కూడా నా డ్రెస్ అయిపోయింది కదా. అవును, ఇక్కడ వచ్చి చూస్తే నువ్వు కొంచెం ఫెమినైన్ గా ఉన్నావు.
అది అసలు మా ఆయిషాకి సెట్ అవ్వదు. సీక్రెట్ చెప్పొద్దు బయటికి, మన సీక్రెట్ బయటికి చెప్పొద్దు. చూస్తే నాకు నవ్వొస్తుంది. ఊర్వశి సీరియల్లో కుంకుమ పెట్టుకొని సారీ కట్టుకొని ఏంటది సెట్. బట్ అక్కడ ఊర్వశి సీరియల్ గా చూస్తే నువ్వు యాక్ట్ అయిపోతావు, కానీ మాకు ఆయిషా గురించి తెలుసు కదా, రాక్షసి అని తెలుసు కదా అంటున్నారు. సో యాక్చువల్లీ ఆయిషా చాలా స్వీట్. ఆయిషా నాకు బాగా తెలుసు, ఆర్టిస్ట్ గా బాగా తెలుసు, కానీ పర్సనల్ గా పరిచయం లేదు. కానీ ఫస్ట్ టైం మీట్ అయ్యాకనే ఎప్పుడో కలిసి మాట్లాడుతున్నట్టే ఒక ఫీల్. యాక్చువల్లీ ఇది నాకు ఫస్ట్ దొరికిన ఫ్రెండ్ ఇక్కడ. యాక్చువల్లీ ఇంక ఎవరితో నాకు తెలియదు, ఎవరు నాకు పరిచయం లేదు ఇక్కడ. ఫస్ట్ సంక్రాంతి షో వెళ్ళాం. చెన్నై అంటేనే ఫస్ట్ లాంగ్వేజ్ లో సెట్ అయిపోయాం. ఎందుకంటే నా తెలుగులో మాట్లాడి ఇంకా వాళ్ళతో కనెక్ట్ అవ్వడం కష్టం. సో లాంగ్వేజ్ సెట్ అయిపోయిన తర్వాత అయ్యో ఇది ఇంత స్వీట్ అంటే ఇది పటకా ఉంది. నేను అనుకున్నా నేను హైపర్ అని, ఇది నాకు 10x ఉంది. నేను చూసి అయ్యో ప్రోమాక్స్ ఉంది ఇక్కడ అని చెప్పి నేను ఆగిపోయా ఇక్కడ. చూడండి చాలా స్వీట్ గా దీపు, స్వీట్. సో మేమందరూ కలిసి సూపర్ గా ఫన్ చేయబోతున్నాము. అవును చూడండి. అండ్ సపోర్ట్ టు అవర్ షో. ఓకే బై గైస్, సీ యూ. సో ఇది రామోజీ ఫిలిం సిటీ అన్నమాట. ఇక్కడ చూసాక బిల్డింగ్స్ అవన్నీ చాలా డిఫరెంట్ గా ఉంది. ఎప్పుడు నేను ఇక్కడ రాలేదు, ఇదే ఫస్ట్ టైము. చాలా డిఫరెంట్ ఉంది. ఈవెన్ క్యారవన్స్ కూడా చూడండి, చాలా డిఫరెంట్ గా ఉంది కదా. ఇది చూసాక నాకు ఏదో టాయ్ లాగా అనిపిస్తుంది. టాయ్ వెహికల్స్ ఉన్నాయి కదా, అలా అనిపిస్తుంది. Boys, I'll give you the questions. Come. రిలాక్స్ అవ్వచ్చు. What a beauty. You're vlogging also? The biggest vlogger, you know. Yeah. Hi. Biggest vlogger, you know. Hi. They'll think who is this Panammai? జర్రి చీరకటి జిగరదండ కొంచెం తాగి. జర్రి పంచగట్టి జారుడు గొచ్చి వెట్టి జారుతున్నావు జారుతున్నావు. జర్రి చీరకటి జిగరదండ కొంచెం తాగి. ప్రియా బివినేని. హాయ్. హలో. లేదు, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వైతే హిప్ హాప్ లా రెడీ అయ్యి. హాయ్ ప్రేరణ. ప్రేరణ ఈ షోకి ఎందుకు వచ్చింది తెలుసా? ఒక ప్రేరణ ఇవ్వడానికి. ఇప్పుడు దాకా తను నేర్చుకున్న కుంఫు కరాతే అన్ని చూపించడానికి. జిమ్ బాడీ కదా నువ్వు. హౌ ఆర్ యు సౌమ్య? బ్రహ్మముడి కావ్య. నువ్వు సౌమ్య, నేను కావ్య. చాలా సైలెంట్. నువ్వు సౌమ్య, నేను కావ్య, నేను రాజ్ భార్య. అంటే నా కావ్యకి రాజ్ చెప్పాడు సీరియల్లో. అలాగా. Sound. Action. Sound please. Action. ప్రేరణ, బౌలర్ ప్రేరణ.
హాయ్ తేజ గారు. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ. మేడం హెయిర్ స్టైల్ ఎట్టుంది? మన సీక్రెట్ చెప్పలేదా? నీతోనే డాన్స్ 3.0 లో అదే ఫస్ట్ పార్టిసిపెంట్. బేసిక్ గా అమర్గాడికి ఛాలెంజ్ ఇది. పెట్టుకోవాడిని కూడా ఓపెన్ ఛాలెంజ్ ఇది. దిక్కు వాడు కూడా కనబడిచ్చా. అమర్ గారు మేమిద్దరు ఫస్ట్ పార్టిసిపెంట్ ఆఫ్ నీతోనే డాన్స్ 3.0 లో మేమిద్దరం జోడీగా వెళ్తున్నాము. ఫస్ట్ ఎపిసోడ్ లో మా పెర్ఫార్మెన్స్ ఫస్ట్ ఎపిసోడ్ లో కప్పించి పంపించేస్తాం. మళ్ళీ దీపవా కొంచెం దగ్గర స్టార్ట్ అయిన స్టేజ్ లో ఇమ్మీడియట్ గా ఎలిమినేషన్ కూడా మీరేరా ఫస్ట్. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఎవరికి రాదు ప్రపంచంలో. మమ్మల్ని గురించి అంత తక్కువ అంచనా వేశారా? మా ఇద్దరిని గురించి ప్రూఫ్ చేస్తాము తేజ గారు. సాంగ్ చెప్పాడు చేస్తావా నువ్వు? మరి ఇప్పుడే చేస్తావా? కింద కూర్చోవాలి. ఓరోరి యోగి సాంగ్ పెడతాను మధ్యలో కూర్చో అంటాడు. నువ్వు వాడి పై నుంచి అంతా రావాలంట. ఓకేనా నీకు? మరి సాంగ్ రే సాంగ్ పెట్టండి. కూర్చో మధ్యలో కూర్చో. ఆ సాంగ్ ప్లే బేసిక్ గా ఏంటంటే నా దగ్గర కాన్సెప్ట్ ఉందండి. ఎలా టేస్టీ తేజ వంటలు కూడా వంటలు చేస్తారు కదా? వంటలు తినిపిస్తానండి చేయను. ఓకే ఎలా అంత టేస్టీగా ఉంది. మా పర్ఫార్మెన్స్ కూడా అంత ఉప్పు పులుపు కారం అన్ని కలిపి ఉంటది. నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది. ఫస్ట్ ఎపిసోడ్ లో ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ లో ఇద్దరు స్టేజ్ మీద ఉంటాం. సెకండ్ ఎపిసోడ్ లో ఎవరో ఒకళ్ళే స్టేజ్ మీద ఉంటారు, ఇంకొకరి మీద ఉండాలి. మూడో ఎపిసోడ్ లో ఇద్దరు స్టేజ్ మీద ఉండకూడదు, ఒకరి మీద ఒకళ్ళు ఉండాలి. ఇదే కాన్సెప్ట్. ఈ మూడో ఎపిసోడ్ చేస్తే ఎలిమినేట్ అయిపోతాం. ఎలిమినేషన్ అనేది మన పర్ఫార్మెన్స్ లోనే లేదు. భయపడాలి జడ్జెస్ ఎలిమినేట్ చేయడానికి. ఎలిమినేషన్ లాగా ఉంటుంది కదా. ఎలిమినేషన్ మా పర్ఫార్మెన్స్ చూస్తే మా డిటర్మినేషన్ తెలుస్తుంది. డిటర్మినేషన్ ఏంటి? మధ్యలో డిటర్జెంట్ అవుతుందేమో అనుకున్నాను. సరే ఓకే అండి. నా దీపికా గారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మా ఛానల్ కూడా పాపతో ఫుడ్ వీడియో చేస్తాం. అండ్ పాప ఈ రోజు నీ లుక్ చాలా బాగుందండి. సీరియస్లీ గారి లుక్ ఏంటి తేడాగా ఉంది? తేడా అని అప్పుడు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హాయ్ ఎవరు? నేనేనా సంచాలక్? ఎంత సిన్సియర్ గా పొద్దు నుంచి క్యాప్ పెట్టుకున్నాను. లేదు అది ఒక్కసారి పెట్టేశాను. ఇప్పుడు అది ఇంపేస్తే రిమూవ్ చేస్తే హెయిర్ స్టైల్ బాగుంటుంది. అది మెయింటైన్ చేయడానికి మనం ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు మెయింటైన్ చేయడానికి ఎంత కష్టపడాలి. మనం చాలా విషయాలు కెమెరా ముందు కొంచెం కొన్ని మెయింటైన్ చేయడానికి అంత కష్టపడుతున్నాం మేము. ఏం మాట్లాడుతున్నాము ఏం చేస్తున్నాము అందరూ ఇలా ఫ్యాన్లు పెట్టుకొని కష్టపడి కోసం ఎనర్జీ కావాలనేసి బ్లాక్ కాఫీ తాగుతున్నాం. అవును, జస్ట్ ఇప్పుడే బ్లాక్ కాఫీ తెప్పించాను. జస్ట్ టు ఎంటర్టైన్ యు ఆల్. యు నో హూ మేడ్ మీ దిస్ హ్యాబిట్ బ్లాక్ కాఫీ? No. In Big Boss also. I used to have normal coffee. Okay. Black coffee alvaatu pettindi. Inka black coffee better. I'm not liking coffee much. Nenu just cold coffee tagutuna. दोस्त कॉफी అయితే దోస్తులో కాఫీ. సో మేమైతే బాయ్స్ వర్సెస్ గర్ల్స్ ప్రోమో షూట్ చేసామన్నమాట. సో చేస్తూనే ఉన్నాము ఇప్పుడు షూట్ అయితే. సో సూపర్ ఫన్ఫుల్గా ఉండిపోతుంది మీకైతే. ఆదివారం షో నుంచి కొంచెం ఇదైతే మీకు ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. సో మీరు కూడా ఇవన్నీ చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా దీపిక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బై బై.